హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏదో మేము కూడా కొంచెం బాగానే ఉన్నాము. నేను పెద్ద ల్యాగ్ లేకుండా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు వీడియో చేయలేదు, యూట్యూబ్లోనే ఆపేద్దాం కదా అనుకున్నాను. కానీ కొంచెం పరిస్థితి ప్రభావాన్ని బట్టి చేయాల్సి వచ్చింది ఈ వీడియో. ఎందుకంటే బాగా హర్టింగ్గా ఉంది, నేను ఎవరికి చెప్పుకోలేను. అందుకని ఆల్రెడీ ఈ టాపిక్ కోసం నేను ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశాను కూడా. బట్ నాకు ఎవరు సపోర్ట్ చెయ్యక, నాకు ఎడిటింగ్ రాక వీడియోలని కొంచెం అవాయిడ్ చేస్తూ వచ్చాను. కాకపోతే ఇది డైరెక్ట్గా నేను ఆ పర్సన్స్తో చెప్పలేక మాత్రం వీడియో చేస్తున్నాను అనమాట. కొంచెం మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి, ఓకేనా? మాది గోకవరం పక్కనే చిన్న విలేజ్ అండి, మా అత్తగారు వాళ్ళదేను. మా వారికి ఆర్టీసీ డ్రైవర్ పోస్ట్ రావడం వల్ల మేము రాజమండ్రిలో ఉంటున్నాము. నాకు ప్రాబ్లం ఏంటంటే మా అత్తగారి తరపు చుట్టాలు వస్తారు, మా ఆయన తరపు చుట్టాలు వస్తారు. బాగా చూసుకుంటాను, వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అవుతారు, బాగా తింటారు, అమ్మ వెళ్తామని చెప్తారు, వెళ్ళిపోతారు. బట్ నా తరపు చుట్టాలు ఉన్నారు చూసారు, ఊరమాస అన్నమాట. వస్తారు, బాగా తింటారు, బాగా పెడతారు, బాగా వెళ్తారు, అన్నీ అయిపోయి ఒకటి వస్తే నాకు పెళ్లి సంబంధం చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవే, నువ్వు బాగా ఆలోచిస్తావు, అంతలేదు ఇంతలేదు అంటది, బుర్ర తినేస్తే వెళ్ళిపోయింది. ఇంకొకటి వస్తాడు, నాకు అది కావాలి ఇది కావాలి, అంతలేదు ఇంతలేదు అని చెప్తాడు, అడిగిపోతాడు. తర్వాత ఇంకొక ఫ్యామిలీ దిగుద్ది, ఆ ఫ్యామిలీ కూడా సేమ్ అన్నమాట. నువ్వు అంత తురుము ఇంత తురుము, అంత పొడుగు ఇంత పొడుగు అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. నన్ను పొగడమని నేను చెప్పను, నా దగ్గర తినమని నేను చెప్పను, నా ఇంటికి రమ్మని నేను చెప్పను. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదు, మా ఇంటికి వస్తారు, తింటారు, వెళ్తారు, బాగానే ఉంది, నన్ను ఎందుకు బ్లేమ్ చేయడం? ఒకటి అయితే ఏకంగాను మా పెద్దమ్మగారు అమ్మాయి, పేరుతో పాటు చెప్పేద్దాను కానీ ఎందుకులేండి, అదైతే ఏకంగా నేను ఇక్కడ వ్యభిచారం పెట్టేశానని చెప్తుంది. అది అక్కడ చేసే పని ఇక్కడ నేను చేస్తున్నానని చెప్తుంది. అదేం కరెక్టో నాకు అర్థం కాలేదు. దాన్ని నేను ఏక కూడా పీకలేకపోయాను అనుకోండి, ఎందుకంటే మనకి ఎందుకు, దేవుడు అనేవాడు కంపల్సరీ ఎక్కడో దగ్గర కొడతాడని. దాని సొల్లు కబుర్లు నమ్మి నా తరపు ఫ్యామిలీ మొత్తం అదే కంటిన్యూ చేస్తున్నారు. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఎదిగిన ఆడపిల్ల ఉంది, నా కూతురికి 11 years. దాని ముందు అలా మాట్లాడితే నాకు వాల్యూ ఏముంటుంది? ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఇది ఫేస్ చేయాల్సిన విషయమే. బట్ ఏంటంటే ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటే, రావాల్సిన అవసరం లేదు, తినాల్సిన అవసరం లేదు, ఎటువంటి బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో, లేకపోతే నా వల్ల వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో అని నేను ఎవరింటి దగ్గర నైట్ కూడా నేను స్టే చేయను. ఎందుకంటే భయం, నేను ఎంత బాధపడుతున్నాను ఎట్టోళ్ళు అంతే బాధపడతారేమో నాకు భయం. బట్ నా విషయంలో అలాగ ఎవ్వరు ఆలోచించలేదు. ఇంకా బుర్ర జల్లుతూనే ఉన్నారు. రీసెంట్లీ 1 month ముందు కూడా ఇదే సిచ్యువేషన్ అనమాట. అంటే నేను మీకు చెప్తున్నానంటే ఇదంతా సొల్లు అని అనుకోకండి, నిజంగా నేను ఫేస్ చేసేది మాత్రమే పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. మీ లైఫ్లో కూడా ఎలాంటి ఏమన్నా జరిగితే, మీరు ఫేస్ చేసి ఉంటే నాకు ఒక కామెంట్ చేసి లైక్ చేసుకోండి. నేను వీడియో చేయకపోవడానికి కూడా రీజన్ ఇదే అండి, ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకంటూ అనిపించింది. బట్ నాకు ఎడిటింగ్ రాదు కాబట్టి నేను ఆపేద్దామని అనుకున్నాను. బట్ ఈ విషయం షేర్ చేసుకోవాలని అనిపించింది. అంటే లైఫ్లో మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా, ఎంతమంది ఫేస్ చేశారో కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.